అందరికీ వందనాలు. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, అమరావతి, ఏపీ హైకోర్టు, బాంబే హైకోర్టు ముందు సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య భయంకరమైన సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య సమరం మొదలైంది. ఇంకా యుద్ధం మొదలు కాలేదు, డిక్లేర్డ్ యుద్ధం మొదలు కాలేదు. స్టెప్ బై స్టెప్ ఆపరేషన్ 1, ఆపరేషన్ సింధూర్ 1, ఆపరేషన్ సింధూర్ 2కి వచ్చిందనమాట. ఇట్లాగే ఆపరేషన్ సింధూర్ 3, 4, 5 చేసుకుంటూ యుద్ధం చేస్తూ మళ్ళీ డిక్లేర్డ్ యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణాలు ఇంతే అనమాట. ఏ దేశమైనా ఏ దేశం పైన ఏకంగా కారణం లేకుండా యుద్ధం చేశారంటే అది తప్పు అనమాట. ఎవరు సహించరు. ఏ మిత్ర దేశాలు కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, ఒప్పుకోరన్నమాట. ఇప్పుడు సంగ్రామం కానీ యుద్ధం కానీ చేయడానికి పకడ్బందీ అనే కారణాలు ఉందన్నమాట. ఆ కారణం ఉన్నట్టు ఉంది, ఒకసారిగా వచ్చిన కారణం కాదన్నమాట. 2000 నుండి అమర్నాథ్ యాత్రికుల పైన ఎన్నోసార్లు దాడులు చేసి హత్య చేశారు. మళ్ళీ పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైన దాడులు చేశారు. బాంబేలో చేసిన దాడుల్లో అది వేరే పాతదన్నమాట. మళ్ళీ సిఆర్పిఎఫ్ జవాన్ల వ్యాన్ పైన బాంబులు వేసి 40 మంది మరణించారన్నమాట. ఇది చూస్తూనే ఉంటే సరిపోయేదన్నమాట. ఒకసారి అయితే పర్వాలేదన్నమాట. ఎన్నో 106 సార్లు హత్య జరిగిందన్నమాట. ఇది ఇటీవల పహల్గామ్లో మతం అడిగి కాల్చారన్నమాట. ఇది చాలా బలమైన కారణం యుద్ధం చేయడానికి అన్నమాట. ఒక పక్క పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ, మోడీ గారు కానీ పిఓకే తీసుకొని తీరుతామని 6 నెలల ముందు డిక్లేర్ చేశారు. ఒక పక్క బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు సహించలేక 75 ఏళ్ళుగా సహిస్తూ ఇప్పుడు వాళ్ళు యుద్ధం ప్రకటించారు. ఒక పక్క బలూచిస్తాన్ యుద్ధంతో అది కొన్ని పోర్టులు ఆల్రెడీ ఆక్రమణ చేసుకున్నారు పాక్ సైన్యాన్ని తరుముకొట్టి. ఇది డెవలప్ అవుతున్నట్టుగానే ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు తాలిబాన్లో సపోర్ట్తో తాలిబాన్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపరేట్ కావాలని వాళ్ళు ఫైట్ స్టార్ట్ అవుతుందన్నమాట. మూడవది, ఈ సందర్భంలో పిఓకే చట్టబద్ధమైన వేడుకోవడం అంటే వాళ్ళ డిమాండ్ అనమాట, అడగడం అది చట్టబద్ధంగా ఒప్పుకోదగిన సహితమైందన్నమాట. ఇప్పుడు యుద్ధం చేయకుంటే పిఓకి అడిగి వీళ్ళ హక్కును, ఇండియా హక్కును తీసుకోకుండా ఉంటే ఈ యొక్క సందర్భం మళ్ళీ రానే రాదన్నమాట. ఇది సరైన సమయం అన్నమాట. ఇది ఇప్పుడు సమరంగా తయారైంది. ఆపరేషన్ సింధూర్ 1, ఆపరేషన్ సింధూర్ 2 జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ 3 స్టెప్ అప్ చేస్తూ యుద్ధం చేస్తూ డిక్లేర్డ్ వారు చేయాలన్నమాట. ఇది చేశారంటే బలూచిస్తాన్కు ఆల్రెడీ ఇండియాకు సపోర్ట్ అనమాట. ఖైబర్ పఖ్తూన్ఖ్వా తాలిబాన్లు అనమాట, వాళ్ళు ఇండియాకు సపోర్ట్, వాళ్ళు సెపరేట్ అవుతారనమాట. పిఓకే ఇండియాకు వస్తుందన్నమాట. ఇప్పుడు మిగిలేది పంజాబ్, సింధ్. దాంతో ఒరిజినల్గా ఇండియన్ ముస్లిమ్స్ అనమాట. వాళ్ళకు సింధు నీళ్ళు ఆగిపోయిందన్నమాట. ఇప్పుడు పంజాబ్, సింధు కూడాను 2 రాష్ట్రాలు మాత్రం ఒక దేశంగా ప్రకటించకపోవచ్చు. లేకుండా పంజాబ్, సింధు కూడా మాకు పాకిస్తాన్ వద్దు, జీకిస్తాన్ వద్దు, మేము ఇండియాలో చేరిపోతామని చెప్పచ్చు. ఇన్ని పరిస్థితుల్లో ఉన్న సందర్భం, అనుకూలమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇప్పుడు వారు చేస్తే కానీ సరైన సమయం, చేసేదానికి సరైన సమయం అన్నమాట. ఇట్లా సందర్భాల్లో మళ్ళీ రాదు. ఇండియా పెద్ద లెవెల్లో, హై లెవెల్లో వారు డిక్లేర్ చేయాలి. బలూచిస్తాన్కి విమోచన, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళకి విమోచన, పిఓకే ఇండియాకు వస్తుందన్నమాట. పంజాబ్, సింధ్ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ అన్నమాట, వాళ్ళు ఇండియాలో చేరిపోతామన్నారన్నమాట. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద చర్యలకు ఇది సరైన సమయము. పాకిస్తాన్ లేకుండా, నామరూపాలు లేకుండా భూగోళం పైన కాబోతుంది. యుద్ధం ప్రకటించాలి. ఇట్లా సందర్భము
ఉంది కాబట్టి ఈ సందర్భాన్ని చేజార్చుకోకూడదు అని నా అభిప్రాయం.